గుండెల బాధ గుండెల బాధ గుండెలనే ఉండని. గొంతుల బాధ నరాల బాధ అన్ని బాధలు దాచిపెట్టుకో, బయటికి తీయకు. వద్దు. వద్దు వద్దు ఎద్దును సాదినట్టు సాదిరు నిన్ను. నీ అంతలు నువ్వే చేసుకున్నావు. ఏం కాదులే, ఏం కాదులే. లేస్తా. ఎద్దులాగా బతుకుతా. ఆ రోజు మిర్యాలు కూడా పోయిన రోజు, శివయ్య తాత ఇంటికి పోయిన రోజు, అక్కడి నుంచి రవిబాబా ఇంటికి పోయినా. సైకిల్ వేసుకొని చిన్న పోరగాళ్ళని సైకిల్ వేసుకొని పోయినా. బాబాయ్ లోపల ఉన్నట్టుంది. నీరజనేమో బయటకు వచ్చింది. బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోరా అన్నది. కాళ్ళు కడుక్కొని బయట ఎండల అట్లనే పడినా. ఎందుకు పోయినానో ఏమో. అంటే అమ్మని చూసినాక సంతోషం అనిపించింది. ఎందుకంటే మా అమ్మ, ఆ అమ్మ, 5 అమ్మలు, 6 అమ్మలు, 7 అమ్మలంట. ఒక అమ్మ చిన్నప్పుడే పోయిందంట అంట. నాకు తెలియదు కానీ వాళ్ళు అన్నారని నేను అంటున్నా. అంట. ఆ రోజే తెలుసు అన్నీ తెలిసినా లేడీ పోలేను కదా. ఓకే రానియకు. నీళ్ళు కళ్ళ నుంచి రానియకు. వద్దు. వనకొద్దు. ఫోన్ జారి కింద పడొద్దు. ఎంత కొస్తకు పండుకున్నా కానీ కింద పడొద్దు. ఎందుకంటే పడొద్దు. పడను. ఏమో టీవీలో ఏదో ముచ్చట పెట్టుకుంటున్నారు కానీ నేను నా శరీరంతో ముచ్చట పెట్టుకుంటుంటిని.
నా మనసుతోటి నేను శరీరాన్ని కాదు, మనసును కూడా కాదు, సరేనా? ఓకేనా? అందరు మనోళ్ళే, మనదే ఈ లోకమంతా, ఈ విశ్వమంతా, నా ప్రపంచం నువ్వే. అర్థమైనా కాకపోయినా నేనేం చెయ్యలేను. ఏదో ఒకటి చేస్తా కానీ ఓకే. ల్యాగ్ అయిపోతుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, గంట కూడా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ. సో తిరుపతిరావు గారు, దీని మీద మీ కామెంట్ ఏంటంటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ నేనే గంటనే, నన్ను చిన్నప్పుడు అట్లనే పిలిచేదంట. అంట కదా? అవును, లేదా నిజాలు ఒప్పుకోవాలి కదా. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏంటి? మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకోవాలి కదా సార్. అనేది కొంచెం ఆలోచించాలి. ఇది లేదనేది లేదనేది అయితే వాస్తవం కాదు. ప్రస్తుత సందర్భానికి ఆయన ఓకే. తెలంగాణ లాగ్ అయిపోతుంది. అంతకంటే ముందు వచ్చింది ప్రత్యేకాంధ్ర మూమెంట్, కానీ తర్వాత తెలంగాణ మూమెంట్. పండుకొని మాట్లాడిన, నిలబడి మాట్లాడిన, కూర్చొని మాట్లాడిన, పైకెక్కి మాట్లాడిన, అస్సలు అస్సలు నా అనే అక్షరానికి పవర్ ఎక్కువ. ఆ పవర్ని నేనే అక్షరాలకి పవర్ ఎక్కువ. తెలుసులే, ఉంటా. పదాలు బరువైనప్పుడు, గుండె బరువైనప్పుడు, చేతులు బరువైనప్పుడు, శరీరం బరువైనప్పుడు ఓం శ్రీ పవనేశ్వర ఈశ్వర సర్వేశ్వర అఖిలేశ్వర విశ్వేశ్వర ఓం నమః శివాయ.